హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా బ్లాగ్ వచ్చేసి కార్ఖానా రంగం బ్లాగ్ అనమాట. ఛానల్ కోవాలని కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి. ముందున్న బ్లాగ్స్ అన్నీ అయితే ఐబోల్ అయితే పింగ్ అవుతాయి, చెక్అవుట్ అయితే చేసుకోరి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయరు. అట్లనే లైక్ హైప్ ఇస్తే మన వీడియో అందరికీ రికమెండేషన్ అవుతుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రి. ఇంకొకటి ఏంటంటే, ముందున్న బ్లాగ్స్ ఎవరైతే వెళ్ళి చూడలేరో ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి ఈ బ్లాగ్ తర్వాత. ఇప్పుడైతే కంప్లీట్గా బ్లాగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తీస్తా. పచ్చికుంటుంది ఇంకా రంగమ్మది. స్కిప్ అయితే చేయకండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇంకా జరసేపట్లో అయితే పచ్చకుండా మనకి గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇగో వీడు వచ్చేసి అమ్మవారు మనకు రోడ్డు మధ్యలో. ఇప్పుడాక పచ్చికుండ చూసిరు కదా, ఆ పచ్చికుండ ఏదైతే టెంపుల్ అమ్మవారి గుడి ఉంటుందో ఆ గుడి ఎంట్రన్స్ కాడ తవ్వి పెట్టారు అనమాట. బ్యాక్ సైడ్ కెమెరాలో చూపెడతా. ఆడ పచ్చికుండ కింద పెట్టేసి రంగం కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు. నేను చూపెడుతున్నా జస్ట్ సెకండ్. చైర్ పెట్టారు కదా, ఆ చైర్ తీసేస్తారు. ఆ చైర్ కాడ నుంచి రంగం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ పచ్చికుండ అటు టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. పచ్చికుండ అక్కడ కనబడుతుంది చూడరు కదా, వచ్చేసింది. ఇప్పుడైతే అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. బ్యాండ్తో ఆల్రెడీ ముంగటికి వెళ్ళిపోయారు. కొంచెం అటు ఇటు అయితే మిస్ అయిపోతుంది. అట్లా అని అక్కడ పచ్చికుండ కార్యక్రమం కూడా పెడుతున్నారు అనమాట. అట్లా అని అయ్యారు మైక్లో అనౌన్స్మెంట్ కూడా ఇస్తుండ్రు. బ్యాండ్ ఆపండి ఆపండి. Hey, hey.
उमा खात्यायनी गौरी काली हैमावतीश्वरी शिवानि भवानी रुद्राणि शार्वाणि सर्वमंगल अपर्णा पार्वती दुर्गा मृडानि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते। అమ్మా మీకు వందనాలు। మరియు ఈ సంవత్సరం బోనాల కార్యక్రమాలు అందరూ భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మీకు బోనాలు సమర్పించారు। మేము ఇప్పటి వరకు కూడా అందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాము। మీరు ఈ యొక్క మేము చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా తృప్తిగా ఉన్నారని మేము భావిస్తున్నాము తల్లి। మరియు లోకమంతా కూడా బ్రతకాలి అంటే వాతావరణం అనుకూలించాలి తల్లి। మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వర్షాలు పంటలు సమృద్ధిగా పండినట్లయితేనే అందరం బాగుండగలుగుతాం కదా। మరి ఈ సంవత్సరం కూడా మీ యొక్క అనుగ్రహం చేత మమ్మందరినీ కూడా సుఖ సంతోషంతో ఉంచాలని కోరుకుంటున్నాం తల్లి। భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇలాంటి ఆపద జరగకుండా తప్పకుండా తల్లి, మాకు ఎంత అవసరం ఉందో అంతవరకు మీరు ఇస్తారని మాకు తెలుసు। మమ్మల్ని ఈ విధంగానే చల్లగా చూడాలి తల్లి। అదే విధంగా మా యొక్క పిల్లలందరూ కూడా భవిష్యత్తు బాగుండాలి, పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి। ఇక్కడ పిల్లలందరూ కూడా కొంచెం తప్పుదోవ పడుతున్నారు కాబట్టి మీ యొక్క అనుగ్రహం చేత వాళ్ళందరూ మంచి మార్గంలో వచ్చి సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాం తల్లి। అదే విధంగా మా దేవాలయంకి ఒక ప్రత్యేక సమస్య వచ్చి ఏర్పడింది తల్లి। ఈ రోడ్డు వెడల్పు కారణంగా మీ రూపంగా మేము కొలుచుకునేటువంటి ఆ వృక్షము రోడ్డు మధ్యలో ఉన్నది। కొంచెం దానికి ఏమైనా మీరే సమస్యకు పరిష్కారం చూపాలి తల్లి। దానికి ఎవరం కూడా మేము ఏం చేయలేని సమస్యలు కాబట్టి మీరే చూసుకోవాలి। మీరు ఎట్లా చెప్తే అట్లా మేము ముందుకు పోదలుచుకున్నాం తల్లి। ధన్యవాదాలు తల్లి, మీరే కాపాడాలి। మరియు మీకు ప్రత్యేకమైనటువంటి మా గ్రామం అంతా కూడా బాగుండాలి। ఏమైనా ప్రత్యేకమైన పూజలు మేము జరిపించడానికి సిద్ధంగా ఉన్నాం మా దేవాలయం తరఫున। కాబట్టి మీరు ఏమైనా ఆజ్ఞ ఇస్తే దాన్ని మేము శిరసా తప్పకుండా పాటిస్తామని కోరుకుంటున్నాం।
జై బోలో మహంకాళి దేవి మాతా ఏకదేవ్యో ఆయుస్తేజో దదాతి. నిన్న పెట్టినట్టు ఈరోజు మీరు వస్తారని చేతులు అమ్మ లోపల ఉందన్నమాట. ఇక బండారు చేతిలో తీసేసుకున్నా. ఇక బొట్టు పెట్టే ఛాన్స్ లేదు. ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరాలో పెడతా ఎంతమంది క్రౌడ్ ఆ బొట్టు పెట్టుకోవడానికి వెయిట్ చేస్తుంది. క్రౌడ్ చూడదు అట్లనే ప్రయత్నించినట్లయితే అమ్మవారిని అందరి దగ్గరకు వచ్చి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మీరు ఇట్లా అందరూ మీకు ఇబ్బంది జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారికి రావడానికి. గైస్ ఐ హోప్ ఈ రంగం కార్యక్రమం వీడియో అయితే నచ్చింది అనుకుంటా. ఆల్రెడీ విన్నారనుకుంటా. చెట్టుజల్లికి వెళ్తే రైట్ అట్లా అని ఇట్లా సపోర్ట్ చేస్తుండే రెగ్యులర్గా బ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి అనమాట. ఒకసారి క్రౌడ్ చూడర్రి. ఇప్పుడు తెరసేపట్ల జాతర కూడా స్టార్ట్ అవుతుంది. ఆ జాతర బ్లాగ్ కూడా వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.